యేసుక్రీస్తు నామమునకు స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశం ప్రేమించే దేవుడు. అయితే ఈ ప్రేమ గురించి ఒకవేళ మనం ఆలోచించినట్లయితే మనుషులు ఏ విధంగా ఒక మనిషిని ప్రేమిస్తారు అంటే ఏదో చూసి ప్రేమించేవారే ఎక్కువ మంది. డబ్బును చూసి ప్రేమించేవారు కొందరైతే, అందాన్ని చూసి ప్రేమించేవారు ఇంకా కొంతమంది. వారి చదువును బట్టి ప్రేమించేవారు ఇంకా కొంతమంది. ఆస్తిపాస్తులను చూసి ప్రేమించేవారు ఇంకా కొంతమంది. కొంతమందుంటారు. వారి మంచితనాన్ని చూసి గూడా ప్రేమించేవారు కొంతమంది ఉంటారు. అయితే ఇది మనుష్య ప్రేమ. మనుషులు వీటిని చూసి మాత్రమే ప్రేమించగలుగుతారు. కానీ మనము చెడ్డవారమని తెలిసి ఎవరైనా మనం ప్రేమించగలుగుతారు అంటే అది మనకెక్కడ కనిపించదు. అయితే యేసుక్రీస్తు ప్రేమ విషయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉంది అంటే, అంతకంటే ముందు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. అక్కడేముందంటే ఒక మనిషి గురించి ఏ భేదమును లేదు. అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అక్కడేముందంటే ఏ భేదం లేదు. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు, ఎవరమైనా సరే భేదం ఏమి లేదు. అందరం పాపం చేసినాం. అందరం తప్పు చేసినాం. తప్పు చేసిన కారణాన్ని బట్టి మనం పరలోకానికి ఎళ్ళలేము. ఎందుకు అంటే, పరలోకంలో కేవలం పరిశుద్ధులు మాత్రమే ఎళ్ళగలిగే స్థలం అది. పరలోకం అనేది. అయితే పాపి అయిన వారం ఎవరము గూడా పరలోకానికి వెళ్ళలేం. మనందరం పాపులమే అని వాక్యం చెప్తా ఉంది. పాపులం అనగానే ఏదో పెద్ద తప్పు మేమేం జేసినామో అనుకోనొచ్చు. కానీ అది ఏదైనా గావచ్చు. చిన్న అబద్ధమే గావచ్చు, దొంగతనమే గావచ్చు, చెడు ఆలోచనే గావచ్చు. ఏదైనా పాపం పాపమే. పాపం చేసిన ప్రతి వారిని పాపి అనే పిలుస్తాం. అంటే పాపికి పరలోకంలో ప్రవేశం లేదు అని వాక్యం చెప్తా ఉంది. అయితే ఇప్పుడు ఈ పాపిని పరలోకానికి ఎట్లనన్నా చేర్చాలి. ఇది యేసుక్రీస్తు యొక్క తపన. అయితే యేసుక్రీస్తు ప్రేమ గురించి ఒకవేళ మనం మాట్లాడితే ఇప్పటిదాకా మనం మనుష్య ప్రేమ గురించి మాట్లాడినాం. అది ఎట్ ఎట్ ఏ ఎవరి ప్రేమ గురించి మనం ఆలోచించినా అది స్వార్థమే కనిపిస్తది. ఎక్కడైనా స్వార్థమే కనిపిస్తది. కానీ యేసుక్రీస్తు ప్రేమ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తదంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. అక్కడేముందంటే, మనము పాపులమై ఉండగా మనము పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రాసుంది. అంటే మనుషులు మన మంచితనాన్ని జూసో, మన లోపలున్న తలాంతులను జూసో, ఏదో చూసి ప్రేమించేవారే చాలామంది. కానీ యేసుక్రీస్తు మనలోని వీటన్నిటిని చూసి మనల్ని ప్రేమించిన వాడు కాదు గానీ, మనము పాపులమని ఎరిగి ఆయన మనల్ని ప్రేమించాడు అని మనకు వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. మనలోని తప్పులు తెలిసి, మనము మనసులో ఎట్లాంటి వారమో, మన రహస్య జీవితం ఎట్లాంటిదో తెలిసి మనల్ని ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసుక్రీస్తు మాత్రమే. అది స్వార్థం లేని ప్రేమ. ఆయన మన నుంచి ఏదో ఆశించి ప్రేమించిన ప్రేమ అది కాదు. అయితే నిజమైన ప్రేమ గురించి బైబిల్ గ్రంథం ఒక మాట ఏమంటదంటే ఆహ్, సామెతల గ్రంథంలో ఆ మాట రాసుంటది. ఏమంటాడంటే సామెతల గ్రంథంలో ఏమంటాడంటే, "స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే నిజమైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు." ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నిజంగా ప్రేమిస్తున్నాడు అంటే ఆహ్, అతను ప్రాణం పెట్టగలిగేంతగా ప్రేమించాలి. ఒక స్నేహితుడున్నాడు. ఇంకొక స్నేహితుడి గురించి తన ప్రాణం పెట్టినంతగా ప్రేమిస్తున్నాడు. అంటే తన ప్రాణం పోయినా పర్వాలే. కానీ తనని ప్రేమిస్తా అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే అది నిజమైన ప్రేమ అని వాక్యం చెప్తా ఉంది. అయితే ప్రాణం పెట్టేవాళ్ళేమో గానీ, ప్రాణం తీసేవాళ్ళే ఎక్కువుంటారు మనుషులైతే. కానీ యేసు ప్రభువు గురించి ఇందాక మాట్లాడుకున్నాం. ఆయన మనం పాపులమని ఎరిగి మనల్ని కొరకు చనిపోయెను అని. అంటే ఇది నిజమైన ప్రేమ. ఏ స్వార్థం లేకుండా, మనల నుండి ఏది ఆశించకుండా ప్రేమించి, మన కోసం ప్రాణాన్ని సైతం లెక్క జేయకుండా ప్రేమించిన ప్రేమ యేసుక్రీస్తుది మాత్రమే. చాలామంది బాధపడతా ఉంటారు. ఏమనంటే ఒక్కరు గూడా నన్ను ఏదో ఒక సందర్భంలో ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఏడ్చేవాళ్ళు ఎక్కువ మంది. నన్ను నిజంగా ప్రేమించేవారు ఎవ్వరు లేరు. నేను జేసేదాన్ని బట్టి, నేను ఉన్నదాన్ని బట్టి నన్ను ప్రేమించేవాళ్ళు ఎక్కువ మంది అని. కానీ మనకొక శుభవార్త ఏంది అంటే యేసుక్రీస్తు ఏది చూడకుండా
నీ నుండి ఏది ఆశించకుండా నిజమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినది ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు మాత్రమే. అంటే బదులేమన్నా గావాలా మరి ఆయనకి? మనం ఆయనకేమన్నా ఇవ్వగలుగుతామా? అంటే ఆయన సృష్టికర్త. ఆయనకు మనమేమి ఇవ్వగలుగుతాం? ఆయనకు మనం ఏమీ ఇవ్వలేం. అయితే ఆయన ఆయనకిష్టకరంగా మనము జీవించగలిగితే, ఆయన మాట చెప్పింది మనం చేయగలిగితే ఆయనకు అంతే చాలు. ఆయన మనల్ని కోరుతున్నది మన నుండి కోరుతున్నదేమన్నా ఉంది అంటే అదొక్కటే. ఆయన మాట వినడం మాత్రమే ఆయనకు కావాలి. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ప్రభువా మీకు వందనాలు. ప్రాణము పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా మీరు మమ్మల్ని నా నుండి ఏమీ ఆశించట్లేదు. మా విధేయత మాత్రమే మీకు గావాలి. మేము మీకు సంపూర్ణంగా విధేయత చూపించటానికి మీ మాట వినగలుగుటకు సహాయాన్ని ప్రసాదించమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉపదేశాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లుగా మీకనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరులకు గూడా ఉపయోగకరంగా ఉంటాయి అని మీకనిపిస్తే షేర్ చేయాల్సిందిగా మనవి.